మనం లేకపోతే ఈ ప్రపంచమే లేదన్నట్టుగా మనం నిర్ణయాలు తీసేసుకుంటాం. మనమే ప్రపంచం అంతా అన్నట్టు అన్ని విషయాలు చెవిన వేసుకుని, మోసుకుని తిరుగుతూ ఉంటాం. ఈ విషయాల్లో మనం జరిగినా జరగకపోయినా తెగ నిర్ణయాలు తీసేసుకుని అలా ప్రసారం చేసుకుంటూ ఉంటాం. మరి కృష్ణమూర్తి ఈ విషయాన్ని గురించి ఏం మాట్లాడారు విందాం. ఆయన అక్కర్లేని విషయాలన్నీ మోసుకుని తిరగొద్దంటారు. మీరు విన్న విషయాలు, జ్ఞాపకాలు ఇవన్నీ తెగ మోసుకుని భుజాన వేసుకుని తిరగకండి. తిరగొద్దని మనకేం చెప్పరు, ఊరినే మాటల్లో చెప్తారు. అది మన నిర్ణయం తీసుకునేవలసింది మనమే. భుజాన వేసుకుని తిరగకండి, నిర్ణయాలు మీరు నిర్ణయాలు చేసిన వెంటనే ఘర్షణలు వస్తాయి. అందుకని మీరు ఎప్పుడూ కూడా సమస్యలు పుట్టకముందే మీరు ఆ వైపుకి వెళ్ళొద్దంటారు. మరి ఈ మనకు జరిగిన జ్ఞాపకాలని ఏయో బాధాకరమైన విషయాలు, సంఘటనలు అన్నీ కూడా జరుగుతాయి కదా, మన సంప్రాప్తమవుతాయి కొన్ని కష్టతరమైన సమస్యలు. వాటిని కూడా మనం వదలం. ఎప్పుడెప్పుడో తరతరాల నుంచి ఉన్నాయి కూడా, మన తాతల పూర్వం అప్పుడే కూడా ఏవో విని ఉంటాం. అవి కూడా మనం చెప్పుకొని కష్టపడినట్టు తెగ బాధపడిపోతుంటాం. ఆ విషయాలన్నింటినీ మనసు నుంచి తొలగదోసుకోవాలన్నమాట. వాటిని ఇంకా మోసుకు తిరిగి మనం బాధలు కొని తెచ్చుకోకూడదు. అలా అలా మనసు ముడతలు పడిన మనసు, నలిగిపోయిన మనసు ఏమి స్వేచ్ఛగా ఉంటుందో ఉండదు. అందుకని ఎప్పటికప్పుడు అలాంటి విషయాలన్నీ తొలగదోసుకుని ఉండాలి. మరి ఈ నిర్ణయం మనమే చేసుకోవాలి, కానీ ఎవరూ చేయలేరు. ఆ నిర్ణయం మన మీదే వదిలేస్తారు. మనం అలా నిర్ణయించుకుని ఎంతలో ఉండాలో అంతలో అలా ఉందాం. మరి ఆలోచన